సుప్రీంకోర్టుకెక్కింది. లోక్సభ ఎన్నికల్లో వీవీప్యాట్లను లెక్కించాలని దాఖలు చేసిన పిటిషన్ విచారణ ఎల్లుండి జరుగుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కోర్టుకు హాజరవుతారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో లోపాలు ఉన్నాయని చాలా రోజులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు గాను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన వీవీప్యాట్లను సమర్థంగా వినియోగించుకోవాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఎవరికి ఓటేశారో తెలుసుకునేందుకు వీలుగా వీవీప్యాట్లను వినియోగించాలని విపక్ష పార్టీలు కోరుతున్నాయి. పూర్తి స్థాయిలో వాటిని వినియోగించడం కష్టమని ఎన్నికల సంఘం అభిప్రాయపడుతోంది. పరిమిత స్థాయిలో వీవీప్యాట్ల వినియోగానికి సిద్దమవుతోంది. పదిహేడవ లోక్సభ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో వీవీప్యాట్లను వినియోగించాలని కోరుతూ విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ మేరకు ఒక పిటిషన్ వేశారు. పిటిషన్ను చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 15న విచారిస్తుంది. విచారణకు హాజరయ్యేందుకు గాను 15న చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. కో పిటిషనర్లైన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ కూడా సుప్రీంకోర్టుకు వస్తారని సమాచారం.